పూర్ణాదేవి తర్వాత ఇలా బయటకు వస్తే ఎంట్రన్స్ పక్కనే కొంత లోపలికి ఒక లింగం ఉంటుంది. దాన్ని శ్రీచక్ర లింగము అంటారు. అంటే లింగం పైన శ్రీచక్రం ఉండేటువంటి లింగం కాశీలో అదొకటే. అది ఎవరు ప్రతిష్ఠ చేశారు? లలితా సహస్రనామానికి భాష్యం రాసినటువంటి భాస్కరాచార్యుల వారు ప్రతిష్ఠ చేసినటువంటి లింగం. ఆ లింగాన్ని మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి కొంతమంది, అలాగే షణ్ముఖ శర్మ గారు, వీళ్ళు కొంతమంది దాన్ని అంతటిని కూడా బాగు చేసి మళ్ళీ అక్కడ పాలరాయి అది వేసి అక్కడ బాగు చేసి పెట్టారు. ఆ లింగాన్ని కంపల్సరీగా ముట్టుకోవాలి. ముట్టుకున్న వాళ్ళకి అర్థంతో కూడి ఉన్నటువంటి లలితా సహస్రనామాన్ని 1000 సార్లు చదివితే ఎంత ఫలితమో దాని మీద ఒక్క చెంబుతో నీళ్లు పోస్తే అంత ఫలితం మన ఖాతాలో వేస్తారు. శ్రీచక్రం లింగం అది. అదయ్యి మళ్ళీ స్ట్రైట్గా వెళితే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా, కుబేరుడు కనబడతారు అక్కడే అయిన తర్వాత అమ్మవారి గుడిది అనుకోండి, ఎదురుగుండా ఆపోజిట్లో ఒక హాల్లోకి వెళ్ళడానికి రూట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారు కాళికామాత యొక్క గుడి వస్తుంది. ఆ గుడికిను ఇంకో గుడికి మధ్యలో దిమ్మలాగా ఉండి చిన్న చిన్న విగ్రహాలన్నీ పెట్టుంటారు. అక్కడే ఉంటారు. భవానీ, మనం ప్రతిరోజు శ్లోకం చెప్పుకుంటున్నాం. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. భవానీం అని రాసి ఉంటుంది అక్కడ దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకుని ఇలా తిరిగినప్పుడు మరలా కొంచెం లోపలికి వెళితే బుధేశ్వర్ మహాదేవ్ అని దేవాలయం ఉంటుంది. ఆ పక్కనే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం ఉంటుంది. ఇవి కంపల్సరీగా చూసి, చాలామందికి ఏంటి అంటే కాశీ వచ్చినటువంటి వారు ఒక్కరోజైనా అన్నపూర్ణ సత్రవలో భోజనం చేయాలి అని చెప్తూ ఉంటారు. అది రూల్ కాదు, కానీ అక్కడ పెడుతూ ఉంటారు కాబట్టి మనం తినాలి అనేటువంటి సాంప్రదాయం. నిజానికి కాశీలో ఎక్కడ మనం తిన్నా అన్నపూర్ణాదేవి అన్నం పెట్టినట్టు. కాశీలో ఒకడికి అన్నం దొరకలేదు అంటే అన్నపూర్ణాదేవి వాడికి అన్నం పెట్టలేదు. నిష్కర్షగా ఉంటుంది అక్కడ విషయం. వ్యాసుడంతటి వాడికి అన్నం దొరకలేదు 3 రోజుల పాటు కాశీలో, ఎందుకంటే ఆవిడ అన్నం పెట్టలేదు. శివుడంతటి వాడికి అన్నం దొరకలేదు, ఆవిడ పెట్టలేదు. అప్పుడు ఆయన అక్కడికి వెళితే అన్నపూర్ణాదేవిగా పార్వతీదేవి అన్నం పెట్టింది శివుడికి. కాబట్టి కాశీలో ఉన్నవాడికి ఎవరికైనా అన్నం దొరికింది పడేయకూడదు, బాగుంది బాగాలేదు అనుకోకూడదు. ఉన్నంత వరకు తినడం, తిన్న తర్వాత ఆకలి నింపుకోవడం. క్షుధాతురాణం న రుచిర్న పక్వం. ఆకలితో నకనకలాడుతూ ఉన్నటువంటి వాడికి రుచితో పనిలా, క్వాంటిటీతో పనిలా. అక్కడ ఎంత ఆకలి తీర్చుకోగలం దాంతో తీసుకుని కాశీలో ఎప్పుడు అన్నం పాడేయకూడదు అన్నాడు. కాశీలో ఎవడైతే ఆబగా అన్నం పెట్టించేసుకుని తినక భుక్తాయాసంతో ఉండి అన్నం పాడేస్తాడో వాడికే కాకుండా వాడి వచ్చే తరాలకి కూడా దాని యొక్క దోషాన్ని వేస్తారు. అందుకని ఎప్పుడు కాశీలో ఏం చేయాలి? మనకు కావలసినంత పెట్టించుకోవాలి. ఎవడైనా అన్నం పెడితే ఆ అన్నానికి తగినటువంటిది ఏదో తృణమో పణమో మనకి వాడికి ఇవ్వాలి. సత్రంలో ఫ్రీగా అన్నం పెడుతున్నారు కదా అక్కడ తినేసామని అనుకోకూడదు. వాడు అన్నం మనకి పెట్టాడు అంటే ఎవడో మహానుభావుడు దాత మనకు సహాయం చేశాడు. మన ఆ సత్రంలో ఉన్నవాడికి ఏదో ఒకటి ఇచ్చి వెళ్తూ ఉండాలి. అది కంపల్సరీగా చేయాలి. అన్నపూర్ణాదేవి గుళ్ళో మనకు అందుకనే ఒక బియ్యం ఇస్తారు, వాళ్ళు ఇంత గుప్పిడితోటి బియ్యం ఇస్తారు. దాన్ని పట్టుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి డబ్బాలో వేసుకుంటారు. అలాగే అన్నపూర్ణాదేవి గుళ్ళో చూడవలసినటువంటివి ఇవి. ఈ అన్నపూర్ణ సత్రం దాటి బయటకు వస్తే లెఫ్ట్ సైడ్లో కొంచెం ఎదరికి వెళితే కచ్చేశ్వర్ మహాదేవ్, శుక్రేశ్వర్ మహాదేవ్ అని 2 లింగాలు ఉంటాయి. శుక్రుడు ప్రతిష్ఠ చేసినటువంటి లింగం అది. కళత్ర కాముక సుఖగీత విద్యా హాస్య నర్తన సరస సల్లాప శిల్ప జ్యోతిషాభరణ యాన మణిమాణిక్య ప్రబాళమౌక్తిగాది కళత్రకారకుడు శుక్రుడు. వివాహం కాలేదు, సంతానం కలగట్లేదు, లేదు నచ్చినటువంటి వరుడు నచ్చినటువంటి వధువు రావట్లేదు, లేదు జీవితంలో సుఖం లేదు, భోగం లేదు, ఇలా ఎవరైతే బాధపడతారో వాళ్ళు ఆ శుక్రేశ్వరుణ్ణి చూడాలి. ఈ శుక్రేశ్వరుడికి ఎదురుగుండానే శుక్రకూపము అని తెలుగులోనే బోర్డులు ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, చాలామంది విశ్వనాథుడి దర్శనానికి వెళుతున్నారు కాబట్టి ఇవన్నీ చూడాలి. విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి దాటేస్తే ఇవేం కనబడవు. ఇవన్నీ మాకెలా గుర్తుంటాయండి అనుకోవచ్చు మీరు. ఇవన్నీ వరుస క్రమమే. నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ వరుస క్రమంలోనే ఉంటాయి. బయటకు వచ్చే దారిలోనే కనబడుతూ ఉంటాయి. మనం ఏదైనా దర్శనం అయిపోయిన తర్వాత మన మైండ్ కాన్షియస్గా ఉండదు. కాశీలో ఉండాలి. ఉండి బయటకు వచ్చాం, ఇక్కడ ఏదైనా చుట్టుపక్కల లింగాలు ఉన్నాయా లేదా చూసుకుంటూ ఉండాలి.
అలా చూస్తూ చూస్తూ ముందుకెళ్తే అప్పుడు మీకు ఇవన్నీ కనబడతాయి. శుక్రేశ్వరుడు, శుక్రుడు పక్కనే కచ్చేశ్వరుడు, ఈ 2 లింగాలని దర్శనం చేసుకుని అప్పుడు బయటికి వచ్చి విశాలాక్షి అమ్మవారిని చూసి మీరు బయటికి రావాలి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? సాక్షి గణపతిని చూడాలి, డుండి గణపతిని చూడాలి. ఇది విశ్వనాథుడి గుడికి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళందరి దర్శనము కూడా అవుతుంది. అప్పుడే ఆ యాత్ర అక్కడతోటి పరిపూర్ణం అవుతుంది. ఇవి మనం విశ్వనాథుడి గుడిలో చూడవలసినటువంటి విషయాలు. తర్వాత ఇప్పుడు మరి రేపు పొద్దున్న ఎంతమంది వెళతారు ప్రయాగ్రాజ్ అన్నది కూడా మీరు చెప్పాలి. రేపు వెళ్తారా మీరు? తర్వాత ఎప్పుడైనా వెళ్తారా? రేపే వెళ్తారా? అంటే ఒకసారి అవకాశం, ఎందుకంటే ఒకరోజే బ్రేక్ ఇవ్వగలం మేము యాత్రకి. వెళ్ళే వాళ్ళు ఉంటే ఎవరైనా రేపు వెళ్ళండి, లేదా అందరూ కలిపి తర్వాత వెళ్తామని మీరే నిర్ణయం చేసుకోండి. ఏమండి చెప్పాలి మరి. అంటే మెజారిటీని బట్టి ఇప్పుడు 2/3 వెళ్ళిపోయారు అనుకోండి,